హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వీడియోలో వచ్చేసరికి మనం మీ బ్యాండ్ 4 వర్సెస్ మీ బ్యాండ్ 5 కంప్లీట్గా మనం సైడ్ బై సైడ్ కంపారిజన్ అయితే చేద్దాం. అండ్ ఒకవేళ మీ దగ్గర మీ బ్యాండ్ 4 ఉంటే మీ బ్యాండ్ 5 అప్గ్రేడ్ అవ్వడం వర్తా, లేదు 3 యూజ్ చేస్తారు మీ బ్యాండ్ 5 అప్గ్రేడ్ అవ్వాలా, ఎంతవరకు వాల్యూ ఫర్ మనీ, రెండిట్లో సరికి ఏది కొనాలి, లేదు 4 నుంచి 5 అప్గ్రేడ్ అవ్వాలా, 5 కొనాలా లేదా 4 కొనాలా, ఇట్లా చాలా డౌట్స్ మీకు అయితే ఉంటుంది. కంప్లీట్ మనం మీ బ్యాండ్ 4 వర్సెస్ మీ బ్యాండ్ 5 కంప్లీట్ సైడ్ బై సైడ్ కంపారిజన్ అయితే చేద్దాం. కంప్లీట్ డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ, ఫీచర్స్, కంప్లీట్ ప్రైస్ కూడా ఇప్పుడు నేను వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఒకవేళ మీరు సీరియస్గా ఉంటే మీ బ్యాండ్స్ గురించి ఖచ్చితంగా ఇప్పుడు నేను వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్, కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి యార్, కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. ఇంకా మనం కంపారిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఫిజికల్ అపియరెన్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో చూడండి గైస్, ఇది ఒకసారికి మీ బ్యాండ్ 4, నేను చూపిస్తాను మీకు ఇంటర్ఫేస్ అయితే. ఇదొసరికి మీ బ్యాండ్ 4, ఇదొసరికి మీ బ్యాండ్ 5. ఫిజికల్ అపియరెన్స్ చూడొచ్చు. జస్ట్ మీకు ఫ్రంట్ సైడ్ చూస్తే కొంచెం ఆల్గోరిథంలో చేంజ్ అయితే ఉంటుంది క్లాక్లో. ఇంకా మీరు బెల్ట్ చూడండి, బ్యాక్ సైడ్ చూడండి, సెన్సార్స్ కావచ్చు, కంప్లీట్లీ మీకు అంతా సేమ్ అయితే ఉంటుంది, ఐడెంటికల్ అయితే ఉంటుంది. రెండు ఇట్లా ఆఫ్లో ఉన్నప్పుడు బ్యాండ్స్ రెండు ఆఫ్లో ఉన్నప్పుడు మీరు ఏది మీ బ్యాండ్ 4 ఏది మీ బ్యాండ్ 5 కనిపెట్టడానికి కూడా మీ వల్ల అయితే కుదరదు. సో రెండు అపియరెన్స్లో మాత్రం సేమ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు బిల్డ్ క్వాలిటీ గురించి అడుగుతున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు రెండోసారికి ఈక్వల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, సేమ్ అయితే ఉంటుంది. సో నాకు తెలిసి బిల్డ్ క్వాలిటీ అండ్ అపియరెన్స్లో మీకు ఏం డిఫరెన్సెస్ అయితే ఉండదు. రెండిట్లో మీరు ఏది తీసుకున్నా కానీ సాటిస్ఫై అయితే అవుతుంది అపియరెన్స్ అండ్ బిల్డ్ క్వాలిటీలో. అండ్ నెక్స్ట్ మనం ఛార్జింగ్ ప్రాసెస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మీ బ్యాండ్ 4 వచ్చేసరికి మీకు ఒక డాక్ అయితే వస్తుంది. సో ఆ డాక్లో పెట్టి కంప్లీట్లీ మీరు ఈ స్ట్రాప్ మొత్తం తీసి ఆ డాక్లో పెట్టి తర్వాత మీరు అయితే ఛార్జ్ చేసుకోవాలి. కొంచెం లాంగ్ ప్రాసెస్, కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. అండ్ మీరు వేస్తూ తీస్తే ఏమవుతుందంటే ఒక 1 year అట్లా అయిన తర్వాత ఈ స్ట్రాప్ ఏదైతే ఉందో గైస్, ఇది ఒకసారి కొంచెం లూజ్ అయిపోతుంది. ఎందుకంటే కంప్లీట్లీ మీరు ట్యాబ్లెట్ అవతలు తీసి ఏదైతే డాక్ ఉంటుందో సపరేట్ దాంట్లో పెట్టాలి. అదే మనం మీ బ్యాండ్ 5 ఇదే చేంజ్ అయితే 4కి 5కి కొంచెం పెద్ద బిగ్ అప్గ్రేడ్ అయితే. దీంట్లో ఒకసారి ఒక చిన్న ఏమంటారు ఒక మ్యాగ్నెటిక్ డాక్ అయితే ఇచ్చారు. జస్ట్ మీరు బెల్ట్ తీయాల్సిన అవసరం అయితే ఏం లేదు, జస్ట్ అక్కడ ఎత్తుకోపోయి పెడితే అటాచ్ అయిపోతుంది అండ్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. ఇది కొంచెం నేను పెద్ద చేంజ్ అయితే నేను నోటీస్ చేసింది. 4 వచ్చేసరికి మీకేం పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, ఇది కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఇదైతే ఇన్స్టెంట్ అయితే ఉంటుంది, జస్ట్ ఆ మ్యాగ్నెటిక్ టిప్ ఎత్తుకోపోయి పెడితే ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇది ఒక్కటి నేను నోటీస్ చేసింది. ఇది మీ కంఫర్టబిలిటీ, మీకు ఏది కావాలో దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. నన్ను అంటే మాత్రం మీ బ్యాండ్ 5 ఈ టైప్ ఉంటే నాకు కొంచెం బాగుంటుంది అని నేనైతే అనుకుంటాను. సో చలో ఫ్రెండ్స్, మైన్ కింగ్ ఆఫ్ ద షో డిస్ప్లే గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మీ బ్యాండ్ 5లో వచ్చేసరికి మీకు 1.1 inch ఫుల్ టచ్ స్క్రీన్ AMOLED స్క్రీన్ అయితే యూస్ చేశారు. 126x294 పిక్సెల్స్ మీకు అయితే ఉంటుంది. 450 nits బ్రైట్నెస్తో అయితే వస్తుంది. సింగిల్ టచ్ బటన్ మీకు ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. ఫుల్ స్క్రీన్ మీరు ఎక్కడ టచ్ చేసినా కానీ ఇదైతే రెస్పాండ్ అయితే అవుతుంది. అదే మనం మీ బ్యాండ్ 4 వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి మీకు 0.95 inch AMOLED స్క్రీన్. ఇది కూడా దీంట్లో పిక్సెల్స్ 120x240 పిక్సెల్స్ అయితే యూస్ చేస్తారు. ఒకసారి 450 nits బ్రైట్నెస్తో వస్తుంది. సో చూడొచ్చు, ఒకవేళ మీరు ఏమైనా జడ్జ్ చేయగలిగితే ఇది వచ్చేసరికి మీకు 400 nits బ్రైట్నెస్ ఫుల్ బ్రైట్నెస్లో అయితే పెట్టాను. ఇది వచ్చేసరికి 450 nits బ్రైట్నెస్తో వస్తుంది. నేను ఫోకస్ చేసి చూపించడానికైతే ట్రై చేస్తాను. సో ఇది 400, ఇది 450. సో మీకు కొంచెం ఒక 20% బ్రైటర్గా మీకు మీ బ్యాండ్ 5 అయితే ఉంటుంది 4తో కంపేర్ చేస్తే. ఇంకా మీరు బయట ఎత్తుకోపోయి సన్లైట్లో చూసినా కానీ మీకు ఈక్వల్ అయితే ఉంటుంది. సో మీరు 4 కూడా ఈజీగా ఏమైనా కంటెంట్ ఉంటే మీకు మీ బ్యాండ్ 4లో కూడా మీరు అయితే చదువుకోవచ్చు. మీ బ్యాండ్ 5లో ఇంకా కొంచెం ఒక 20% బ్రైటర్గా అయితే ఉంటుంది 4, 5తో కంపేర్ చేస్తే. సో రెండిట్లో బ్రైట్నెస్ అయితే మీకు ఈక్వల్ అయితే ఉంటుంది. ఒక మీరు గమనిస్తే, క్లియర్గా గమనిస్తే మాత్రం ఒక 10 to 15% నోటీస్ అయితే మీరు మీ బ్యాండ్ 5 కొంచెం బ్రైట్గా ఉన్నట్లుగా నోటీస్ అయితే చేస్తారు. ఇంకా మీకు పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండదు. సో కొంచెం డిస్ప్లే అనేది 1.1 inch దీంట్లో ఉంటుంది. దీంట్లో ఒకసారికి 0.95 inch అయితే ఉంటుంది. రెండోసారికి ఫుల్ టచ్ స్క్రీనే అండ్ రెండోసారికి వాటర్ రెసిస్టెన్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 50 meters వరకు మీరు వాటర్లో తీసుకోపోవాలంటే ఖచ్చితంగా రెండింటిని అయితే తీసుకోపోవచ్చు. మీకు ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు స్విమ్మింగ్ చేసేవాళ్ళైనా. సో రెండిట్లో మీరు ఏది కొన్నా కానీ మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే iOS అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్ ఈ రెండు వాచెస్ అయితే మీరు కొనుక్కోవచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటైతే కొనుక్కోవచ్చు. సో రెండు OSSకి అయితే మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. మీ ఫిట్ యాప్ అయితే ఉంటుంది ప్లే స్టోర్లో అండ్ iOS స్టోర్లో. మీరు దాన్ని డౌన్లోడ్ చేసి రెండింటిని మీరు అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. కంప్లీట్లీ కమాండ్ అంతా యాప్ నుంచి మీరు దీనికైతే ఇవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ అండ్ చేంజెస్ గురించి మీరు అడుగుతుంటే మాత్రం సాఫ్ట్వేర్ పరంగా చేంజెస్ వచ్చేసరికి మీకు స్పోర్ట్స్ మోడ్స్లో మీరు అయితే చేంజ్ అయితే చూస్తారు. మీ బ్యాండ్ 5లో వచ్చేసరికి మీకు 11 స్పోర్ట్స్ మోడ్స్తో వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు జస్ట్ 6 స్పోర్ట్స్ మోడ్స్లో వస్తుంది. మీ బ్యాండ్ 4 అయితే 6 ఉంటుంది, దీంట్లో వచ్చేసరికి 11 అయితే ఉంటుంది. సో మీ బ్యాండ్ 5లో ఉన్న దీంట్లో లేనిది ఏంటంటే, మీ బ్యాండ్ 5లో వచ్చేసరికి మీకు యోగా అయితే ఇదైతే చేస్తుంది, అంటే కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఎలిప్టికల్ ట్రైనింగ్ అని అయితే ఉంటుంది. సో కొత్త ఆప్షన్ అయితే యాడ్ చేశారు. ఇండోర్ సైక్లింగ్ ఉంటుంది, రోప్ జంపింగ్ ఉంటుంది అండ్ స్ట్రెస్ మానిటరింగ్ ఉంటుంది అండ్ బ్రీతింగ్ అయితే ఉంటుంది. మీ స్ట్రెస్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఎంత టెన్షన్లో ఉన్నారో, ఎంత స్ట్రెస్ మీకు
టెక్నిక్ ఉంది అని దీంట్లో మీరైతే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రీతింగ్ చేసి మీరు కొంచెం మీ మైండ్ అయితే రిలాక్స్ అయితే చేసుకోవచ్చు మీ బ్యాండ్ 5 యూస్ చేసి. అదే మనం మీ బ్యాండ్ 4లో ఆ ఫీచర్స్ అయితే మీకు ఉండదు. దీంట్లో మీకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా ఉండదు అండ్ స్ట్రెస్ మానిటర్ కూడా మీ బ్యాండ్ 4లో మీకు అయితే ఉండదు. ఒకవేళ స్ట్రెస్ ఇవంతా క్యాలిక్యులేట్ చేయాలి, బ్రీతింగ్ కొంచెం ఎక్కువ యానిమేషన్ టైప్ మీకు అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి కూడా ఒక చేంజ్ అయితే ఉంటుంది, మీ బ్యాండ్ 5 యూస్ చేసి మీరు ఫొటోస్ అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. ఎస్, ఇన్బిల్ట్గా వీళ్ళు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు, మీ బ్యాండ్ 5 ఒక షటర్ లాగా మారిపోతుంది, మీ ఫోన్లో మీరు ఫొటోస్ అయితే దిగొచ్చు. ఆ ఫీచర్ మీ బ్యాండ్ 4లో మీకు అయితే లేదు, కానీ కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కొన్ని ట్రిక్స్ యూస్ చేసి మీరు ఖచ్చితంగా దీంట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే అఫీషియల్గా దీంట్లో అయితే మీకు షటర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఇది iOS అండ్ ఆండ్రాయిడ్ రెండింటిలో కూడా వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. అండ్ ఇంకొక పెద్ద చేంజ్ మీ బ్యాండ్ 5లో వచ్చేసరికి గైస్ 24 hours హార్ట్ రేటింగ్ మానిటర్ అయితే మీకు అయితే ఉంటుంది అండ్ 24 hours స్లీప్ ట్రాకింగ్ అయితే ఉంటుంది. మీరు పొద్దున్న పడుకున్న, నైట్ పడుకున్న, మధ్యాహ్నం పడుకున్నా కానీ ఇది ట్రాక్ చేస్తుంది మీ బ్యాండ్ 5 అయితే. కాకపోతే మీ బ్యాండ్ 4 వచ్చేసరికి గైస్ ఓన్లీ నైట్ మాత్రమే ట్రాక్ అయితే చేస్తుంది. జస్ట్ నైట్ టైమింగ్ ఉంటుంది కదా 6 to నెక్స్ట్ మార్నింగ్ 6, సో అంతవరకు అయితే ట్రాక్ చేస్తుంది. 24 hours స్లీప్ ట్రాకింగ్ అయితే లేదు, కానీ 24 hours హార్ట్ రేట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా సీరియస్గా ఉన్నారు, హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, కొంచెం అట్లా ఏమైనా అనిపిస్తే యాక్యురేట్ రిజల్ట్స్ కావాలనుకుంటే మాత్రం మీ బ్యాండ్ 5 మీకు 24 hours హార్ట్ ట్రాకింగ్తో వస్తుంది. కొంచెం మీరు ఎక్కువ కేర్ అయితే తీసుకోవచ్చు. అండ్ గైస్ ఇంకొక చేంజ్ వచ్చేసరికి మీ బ్యాండ్ 4లో లేదు, మీ బ్యాండ్ 5లో ఉన్నది వచ్చేసరికి లేడీస్ కొంచెం నేనైతే ఖచ్చితంగా ఎవరైనా చూస్తుంటే ఉమెన్స్ కానీ లేడీస్ కానీ నేను ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ అయితే చేస్తాను. దీంట్లో వచ్చేసరికి మీకు ఇంకా చాలా కలర్స్ అయితే ఉంటుంది, దాంట్లో మీరైతే ఏది కలర్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసరికి మెనిస్ట్రియల్ సైకిల్స్ అయితే యాడ్ చేశారు. సో లైక్ ఉమెన్స్ అయితే పీరియడ్స్ అవుతుంటారు కదా, సో దానికి సంబంధించి కొంచెం మీకు అవేర్ కూడా చేస్తుంది, నోటిఫికేషన్స్ అయితే ఇస్తుంది, రిమైండ్ అయితే మీకు అయితే చేస్తుంది నెక్స్ట్ సైకిల్స్ ఎప్పుడు ఉంటుంది. అట్లా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉమెన్స్ టార్గెట్ చేసినట్లుగా కొంచెం కొత్త ఆల్గరిథం ఇట్లా అయితే యాడ్ చేశారు. ఒకవేళ ఫీమేల్స్ ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను దీని అయితే రికమెండ్ అయితే చేస్తాను. కొంచెం మెనిస్ట్రియల్ సైకిల్స్ మీద కొంచెం ఎక్కువ మీకు పట్టు అయితే ఉంటుంది అనమాట. దీంట్లో కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటుంది, అది 5లో మాత్రమే ఉంది, 4లో మీకు అయితే ఉండదు. సో ఖచ్చితంగా ఫీమేల్స్ ఎవరైనా చూస్తుంటే మాత్రం మీ బ్యాండ్ 5 అయితే పక్కా వెళ్ళిపోండి. అండ్ గైస్ ఫైనలీ బ్యాటరీ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మీ బ్యాండ్ 5లో వచ్చేసరికి మీకు 1 to 5 mAh బ్యాటరీతో వస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 14 days దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ మీ బ్యాండ్ 5లో వచ్చేసరికి ఇది కొంచెం స్లైట్ బెటర్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి 135 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, కొంచెం ఒక 10% బ్యాటరీ అనేది మీ బ్యాండ్ 4లో కొంచెం ఎక్కువ ఉంది 5తో కంపేర్ చేసి. అండ్ ఇది వచ్చేసరికి మీకు 20 days దాకా బ్యాటరీ లైఫ్ వస్తుందని Xiaomi అయితే క్లెయిమ్ అయితే చేస్తుంది. సో ఇది డిపెండ్ కూడా అవుతుంది, మీరు ఎంత బ్రైట్నెస్ పెట్టుకుంటున్నారు, నోటిఫికేషన్స్ వస్తుందా లేదా, ఆఫ్ చేసుకున్నారా ఆన్ చేసుకున్నారా, మీ యూజేజ్ బట్టి, అండ్ 24 hours హార్ట్ రేట్ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా, ఎంత బ్రైటర్గా మీరు డిస్ప్లే పెట్టుకున్నారు, ఇవంతా కూడా మీకు డిపెండ్ అయితే అవుతుంది అనమాట. సో నాకు తెలిసి ఇది 20 days దాకా మీకు లాస్ట్ అవుతుంది, ఒకసారికి 14 to 15 days దాకా అయితే హెవీ యూసేజ్లో అయితే లాస్ట్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ ప్రైస్ వచ్చేసరికి మీ బ్యాండ్ 5 వచ్చేసరికి 2500 రూపీస్ అయితే ఉంటుంది. అమెజాన్ అండ్ మీ.com మీకు అయితే లభిస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 2300 రూపీస్ అయితే ఉంటుంది. మీ బ్యాండ్ 4 ప్రైస్ వచ్చేసరికి ఒక 200 రూపీస్ మీకు చేంజ్ అయితే ఉంటుంది. సో గైస్ కంప్లీట్లీ మనం కంక్లూషన్కి అయితే వచ్చేసాం. సో కంప్లీట్లీ మనం కంపారిజన్ అయితే మీరు అయితే చూసారు, ఒక చిన్న పార్ట్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది. ఫైనల్లీ నా వర్డిట్ గురించి మీరు అడుగుతుంటే మాత్రం గైస్, ఒకవేళ మీరు ఏమైనా మీ బ్యాండ్ 4 యూస్ చేస్తున్నారు, యూజర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది యూస్ చేస్తున్నారు, 5 అప్గ్రేడ్ కావాలి అనుకుంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా వద్దు. ఎందుకంటే పెద్ద హ్యూజ్ అప్గ్రేడ్ అయితే మీకేం ఉండదు, ఎందుకంటే కొంచెం డిస్ప్లే సైజ్ అయితే పెంచారు అండ్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. సో అండ్ ఛార్జింగ్ టైప్లో కొంచెం చేంజెస్ అయితే చేశారు, అది పెద్ద అప్గ్రేడ్ అయితే ఏం కాదు. ఒకవేళ మీరు 4 యూస్ చేస్తుంటే మాత్రం 4 అయితే యూస్ చేయండి. 5 అయితే మీకు పెద్ద చేంజెస్ అయితే మీరేం చూడరు, చిన్నపాటి చేంజెస్ అయితే ఉంటుంది, అదేం నాకు అంత వర్త్ అనిపించలేదు. 4 యూస్ చేస్తుంటే 4 యూస్ చేయండి, 5కి అయితే అప్గ్రేడ్ అవ్వకండి. సో గైస్ లేదు ఇప్పుడు 3 యూస్ చేస్తున్నాం, లేదు ఒక కొత్త బ్యాండ్ కొనాలనుకుంటున్నాం, సో 4 కొనాలా 5 కొనాలా, ఈ క్వశ్చన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను 5 అయితే రికమెండ్ చేస్తాను మీకు. ఎందుకంటే కొత్తది కొంటున్నారు, ఒక 200 రూపీస్ ఎక్స్ట్రా పెట్టండి, ఇదైతే మీకు వర్త్ ఉంటుంది. లేదు చాలా స్ట్రిక్ట్ బడ్జెట్లో ఉన్నాం, 2300 రూపీస్ అంతే ఉంది, 2500 రూపీస్ మేము పెట్టలేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ బ్యాండ్ 4 అయితే చాలా సూపర్గా ఉంటుంది, పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు. సో కంపారిజన్ మీరు అయితే చూసారు, కొంచెం డిస్ప్లే సైజ్ పెంచారు, కొంచెం ఫీచర్స్ పెంచారు, ఛార్జింగ్ టైప్ కొంచెం పెంచారు, అంతే. ఈ మూడే మీకు కొంచెం చేంజెస్ అయితే ఉంటుంది. ఒకవేళ స్ట్రిక్ట్ బడ్జెట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది చాలా బెస్ట్ అనమాట ఫిట్నెస్ బ్యాండ్. సో ఇది గైస్ కంప్లీట్లీ కంపారిజన్ అయితే మీ బ్యాండ్ లైట్ అయిందా, మీ బ్యాండ్ 4 వర్సెస్ మీ బ్యాండ్ 5. సో హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటాను. వీడియో వేస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కొద్దిగా వచ్చారు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయొచ్చు. వీడియోని మాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. అండ్ దిస్ ఆర్ సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో మేము కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.